నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మనం మాట్లాడుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయినగా నవేంద్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వము అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు, విజయవాడ ప్రాంతంలోని రాజధాని నిర్మించడానికి, దీనికి అమరావతి అని పేరు పెట్టడానికి నిర్ణయించింది. ఇది 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంలో పరిపాలన మొదలయ్యింది. చూడండి, ఇది రాష్ట్ర రాజధానిగా అమరావతి 2014లో నవేంద్రకు అమరావతి రాజధానిగా అన్ని పార్టీల వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇది అమరావతి అనేది పేరు, ఈ అమరావతి ప్రదేశము మౌర్య చక్రవర్తుల పరిపాలనలోనూ ఇంతకన్నా పూర్వమే చరిత్రాత్మక ప్రదేశంగా అవగతం ఆగుతున్నది. ఈ ప్రదేశంలో మౌర్యులు శాసనములతో పాటు ఇతర శాసనాలను గమనిస్తే కుబేర్ అనే రాజు, సదా అనే రాజుల పరిపాలించారు. వీరు పూర్వపు ఇక్ష్వాకు కమ్మటక రాజధానిలో దృఢమృగమున్నది. ఇది అందుకే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది దేవతల రాజధాని అని కూడా అక్కడ అంటారు. ఎందుకంటే దేవతలు పరిపాలించారు అక్కడ, కాబట్టి అమరావతి అనేది దేవతల రాజధాని అని మనకు తెలిసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిన తర్వాత ఎట్లా ఏమైంది, కాలక్రమేణా వెంకటాద్రి నాయుడు పాలనలో ధరణికోట అమరావతిగా మార్పు చెందినది. అమరావతి సంస్థానాన్ని చివరిగా పాలించిన రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అమరావతి నాయుడు పాలనలో గొప్ప అభివృద్ధిని చోటు చేసుకునింది. అది చరిత్ర అండి, మనకు చెప్పిన చరిత్ర. అమరావతికి ఎలా రాజులు పరిపాలించారు, దేవుళ్ళు పరిపాలించారు అనేది చరిత్ర. అందుకే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని కూడా అంటున్నారు. కొత్త రాజధానికి భూసేకరణ కొత్త తరహాలో, అనగా ప్రధానంగా అభివృద్ధి పరిచిన నగరాల్లో ప్లాట్లు ఇచ్చేటట్లు జరిగింది. అమలు ప్రారంభమైన 60 రోజుల్లో 25,000 రైతుల నుండి 30,000 ఎకరాలను సమీకరించారు. ప్రధాని మోడీ గారు ఉదండరాయనపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన భవన సముదాయానికి 2016 అక్టోబరు 28వ తేదీన అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశాడు. 2016 జనవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేశాడు. 2015 జూన్ నాటికి పరిపాలన అక్కడ నుంచి సాగించాలని భావించిన అది అక్టోబర్ నాటికి సాకారమైంది. అది అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది సింగపూర్ కోసం అథారిటీ వాళ్ళతో ఆ డిజైను చేయించడం, కొత్త రాజధాని నగరం యొక్క మౌలిక సదుపాయాలు అది ఎలా చేయాలి ఏమనేది కూడా చూశారు. అప్పుడు అక్కడ ఈ నిర్మాణంలో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్, కర్నూలు కడప రోడ్ల మద్దతు కొనసాగుతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ను ప్రాజెక్టు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి ఏకవంతమైన రహదారి కల్పిస్తుంది. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పని అండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిన తర్వాత అక్కడ రాజధాని రైతులు భూములు ఇచ్చి ఎలా చేశారు ఏమి తెలుస్తుంది. తర్వాత తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు కొన్ని చేశారండి. సచివాలయం కట్టారు, హైకోర్టు భవనాలు, అన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. 1-2 ఏళ్లలో రాజధాని నగరానికి ఒక రూపం వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ పనులు పర్యవేక్షిస్తున్న వారు చెప్పారు. దాని తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడిందండి. ఒక ఛాన్సు అంటూ 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ విధానంలో చాలా పనులు నిలిచిపోయినాయి. కరకట్ట రోడ్డుని విస్తరించడం, అమరావతి నగరం సంస్కరణ రహదారిని ప్రధాన జాతీయ రహదారికి అనుసంధానం చేసే పనిని
ఇంకా అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఆదేశించాడు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని వద్దు, ఇది 3 రాజధానులు కావాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు కర్నూలు, విశాఖపట్నం, అమరావతిని చేశారు. తర్వాత 5 ఏళ్ళు కాలంలో అది పరిపాలన ఎలా జరిగింది ఏమనేది అందరికీ తెలుసు. అమరావతిని పట్టించుకోకుండా, అమరావతి అంటే కంబోలది, అక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోతాయి అని అక్కడ రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అమరావతి వద్దు, మనకు కర్నూలు కానీ విశాఖపట్నం 3 రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైసీపీ చేసిన ఈ తుగ్లక్ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది, మనకందరికీ తెలుసు. అమరావతి అంటే అది దేవతల రాజధాని, అమరావతి డెవలప్మెంట్ కావాలా అని ప్రజలందరూ ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో ఏమో అందరికీ తెలుసు. తర్వాత అమరావతిని పట్టించుకోకుండా 5 ఏళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు ఇచ్చారు. తర్వాత 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిని దగ్గరికి తీసుకున్నాడు. ఎక్కడో వెనుకబడిపోయిన అమరావతి ఇంకా లేదు అని రైతులను అందరూ 1631 రోజు నిరాహార దీక్ష చేశారండి. ఆ రైతులు, అమరావతి రైతులు అక్కడ ఎన్నో భవనాలు, ఉద్యోగుల కోసం కట్టించిన భవనాలు, కొన్ని గుణాతాలు తీశారు, అన్నీ కూడా జగన్ పాలనలో మొత్తం నాశనం అయిపోయి అక్కడ అమరావతి అంటేనే ప్రజల్లో పట్టించుకోకుండా రైతులను ఏడిపించి జైల్లో కొట్టిపించి చేశారు. తర్వాత ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం ప్రజలు అయితే దేవుళ్ళ లెక్క గుళ్ళల్లో పూజ చేసుకున్నారు. మళ్ళీ మా అమరావతి రాజధాని అయింది, ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే మమ్మల్ని ఇంత కించపరిచారు, ఇంత ఏడిపించారని జగన్ మీద కసితో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి 164 సీట్లు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక దేశంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్నో పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఈ రాజధాని పనులను ప్రారంభించారు. అది అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అక్కడ మన వచ్చి కూడా చాలా చేశారండి. అది ఎంత చేశారంటే అమరావతి కోసం మన నరేంద్ర మోడీ గారు కూడా 1,00,000 కోట్లు పనులకు కానీ శంకుస్థాపన కొన్ని పనులకు ఇచ్చారు. 15,000 కోట్లు అమరావతి ప్రాంతానికి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇది నరేంద్ర మోడీ గారు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో చూసాం మనం. ఇది అప్పుడు 3 రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇబ్బంది పెట్టి న్యాయస్థానాలకు పోయి అక్కడ రైతులు ఉద్యమం చేసి చాలామంది కూడా రైతులు చనిపోయారండి. ఎందుకంటే ఇది అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏడిపించి చాలామంది రైతులను కూడా కోర్టులకు వీడిపించి చాలా చేశారండి. అట్లాంటిది ఇప్పుడు అమరావతి డెవలప్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహాయంతో చాలామంది ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వహణ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారుస్తూ ప్రతిపాదించారు. దీనికి అమరావతి రైతుల నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ ఏ రాజధానిని ఆమోదించలేదు, ఏ రాజధానిని డెవలప్ చేయలేదు, ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చేయక వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ప్రజలు తగిన బుద్ధిం చెప్పి 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాజధాని అంటూ రాజధాని ప్రాంత ప్రజలను గౌరవిస్తూ అక్కడ ఉండే దళిత మహిళలు కావచ్చు అందరినీ కూడా గౌరవిస్తూ చేస్తున్నారు. ఇంతకుముందే సాక్షి డిబేట్లలో మళ్ళీ వైసీపీ వాళ్ళు అమరావతి రైతులను, అమరావతి ప్రాంత మహిళలను వేసుల రాజధాని, దేవతల రాజధాని అని కాదు, సాక్షి డిబేట్లో అమరావతి ప్రాంత మహిళలను కూడా
అవమానపరిచే విధంగా మనకు జరిగింది. వాళ్ళల్లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు, అతనికి బెయిల్ వచ్చింది. కృష్ణంరాజు కోసం అతన్ని అరెస్ట్ చేశారు. ఇట్లా ఇసం జిమ్ముతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని వ్యతిరేకిస్తున్న వైసీపీలో మార్పు రావాలని, అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని కావాలని, అది దేవతలు పరిపాలించిన రాజధాని కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా సాయము అతనికి ఆవిసి పెంచి ఇంకా అతను సీఎంగా 3-4 టైమ్స్ ఒక 3 టైమ్స్ కానీ అతను కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అమరావతి డెవలప్మెంట్ అవ్వాలని ప్రజలు కోరుకుంటూ అమరావతి ఉన్నత స్థానానికి ఎదగాలనేదే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.